వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. నిన్నటి రోజు ప్రజాగలం పేరుతో ప్రధాన పార్టీలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కట్టాయో ఆ ప్రధాన పార్టీలు ఈ టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిపి సభ పెట్టింది చిలుకలూరుపేటలో. అంతేకాకుండా మన దేశ ప్రధాని అభ్యర్థి అయిన నరేంద్ర మోదీ గారిని మూడోసారి ఆయన గెలవబోతున్నారు చాలా సర్వే సంస్థలు కూడా చెప్పి ఆయన తీసుకొని వచ్చారు. మరి ఆయన తీసుకొచ్చిన వేళ నిన్నటి రోజు సభ ఎలా జరిగింది ఏ గత అన్నది ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏ విధంగా రాశారు ఒకసారి మనం చూద్దాం. మనం ముఖ్యమైన ప్రజా గలగర్జన అంటూ ఒక హెడ్డింగ్ పెట్టారు. కూటమి సభలో జనహోరు, కార్యకర్తల్లో ఉరిమిన ఉత్సాహం, కుప్పకూలిన రాష్ట్రాన్ని కలిసి నిలబెడతాం, కక్ష విధ్వంసం, అవినీతి దోపిడీలకు జగన్ పర్యాయం, ఆయనకు ఓటు వేయొద్దని సొంత చెల్లెళ్ళు పిలుపునిస్తున్నారు, మూడు ముక్కలాడుతూ అమరావతిని సర్వనాశనం చేశాడు, ల్యాండ్, శాండ్, మైన్ సహా దేనిని వదిలిపెట్టకుండా దోపిడీ, యువత, రైతులు, పేదలు, మహిళలు తీవ్రంగా నష్టపోయారు, అప్పుల కోసం కలెక్టర్ ఆఫీసులు సహా అన్ని తాకట్టు, రాష్ట్రం మరింత పతనం కాకుండా కాపాడుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది. కూటమిదే పీఠం, మోదీ రాక ఎన్డీఏ పునర్కలయిక 5 కోట్ల మందికి ఆనందం, నేను దేవదత్తం పూరించా, మోదీ పంచజనం పూరిస్తారు, మద్య నిషేధం పేరుతో అధికారంలోకి గద్దెనెక్కిన సారా వ్యాపారం, 10,000 కోట్లు జీఎస్టీ మోసం, ఇసుకలో 40,000 కోట్ల దోపిడీ, ప్రజల పరిశ్రమలన్నీ ఏపీ నుంచి జగన్ సర్కార్పై పవన్ దర్శనం. ఇవి ఎవరు ఈ రెండు మాటలు మాట్లాడింది? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు అంటే 2014 నుంచి 2019 అధికారంలో వీళ్ళు ఉన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చారు. మరి ఈ రెండు పరిపాలన గురించి వీళ్ళు చర్చించుకున్నారు. మరి వీళ్ళు నిజంగా ఈ మాటలు అన్నారు, మరి ఏం చేస్తామని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు అంటే 2014లో ఎన్ని అబద్ధ హామీలు చెప్పాలో అన్ని అబద్ధ హామీలు అప్పుడే చెప్పేశారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ హామీలు మళ్ళా చెప్పుకుంటే బాగోదని చెప్పారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారిపై విమర్శలు, ఏమైనా కొత్త విమర్శలు చేశారంటే ప్రజాగలం పేరుతో ముగ్గురు అక్కడ కూర్చున్నారు. అదిగాక ఇక్కడ త్రిమూర్తులని టీడీపీ వాళ్ళు సంబోధిస్తున్నారు. ఇట్లాంటి పేర్లతో సంబోధించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్పై విమర్శలు చేసేటప్పుడు పాత పాటనే పాడారు తప్ప కొత్త పాటను ఏమీ పాడట్లేదు వీళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల గురించి వీళ్ళు ప్రశ్నించలేకపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి గురించి వీళ్ళు ప్రశ్నించలేకపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో గురించి వీళ్ళు ప్రశ్నించలేకపోతున్నారు. కేవలం వీళ్ళు ప్రశ్నిస్తుంది ఏంది? మద్యం, ఇసుక, ఈ 2 అంశాలనే ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ లేదంటే ఇంకో ఆయన ఏమంటాడు, లేని గంజాయి ఏపీలో పండిస్తున్నారు, ఆ గంజాయి రాష్ట్రంగా గంజాయి రాజధానికి ఏపీ ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. పోనీ ఈ 3 అంశాల గురించి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాన్ని అమలు పరుస్తానని చెప్పాడు. ఈ సంక్షేమ పథకం ఎందుకు అమలు పరచలేకపోయావు జగన్? కేవలం ఎన్నికల ముందు అమలు పరిచే ఎందుకు? నీ పరిస్థితి ఏంది? ఎన్నికల్లో విన్ అయిన తర్వాత నుంచి ఈ రోజు వరకు ఎందుకు అమలు పరచలేకపోతున్నాడు? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన చేశారు, అభివృద్ధి పాలన చేశారు, ప్రజాపాలన చేశాడు, పేద ప్రజలకు పెద్దపీట వేశాడు. కానీ అవన్నీ వీళ్ళు కప్పిపుచ్చుకోవడానికి కేవలం ఇసుక, మద్యం, లేదంటే గంజాయి అంటారు. ఇక్కడ పేదవాళ్ళు ఇల్లు కట్టించుకోవాలంటే గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తుంది, ఎటువంటి డబ్బు తీసుకోకుండా గవర్నమెంట్ చెప్తుంది. ఇంక అట్లాంటి పేదవాడికి ఇసుక ఉచితంగా ఇచ్చేస్తుంది. మరి మద్యం అంటారు, ఎవడైతే తాగకూడదు అనుకుంటాడో వాడు అత్యధిక ధరలు పెంచితే తాగే వాళ్ళు తగ్గిపోతారని జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. మరి ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సక్రమంగా అందిస్తున్నాడు. అయితే వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒకటి బురద వేయాలని చెప్పేసి వేస్తున్నారు. నరేంద్ర మోదీ గారు సభకు వస్తే 2014, 2019లో పొత్తులో ఉన్న ఈ 3 పార్టీలు 2019లో బండబూతులు తిట్టారు ఇదే నరేంద్ర మోదీ గారిని. కానీ 2024 ఎన్నికలకు మళ్ళీ పొత్తు పెట్టుకునేసరికి ఆకాశానికి ఎక్కించారు. పోనీ నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కేటాయింపులు అన్ని ఇచ్చారంటే ఏమి కేటాయించలేదు. పోనీ ఇట్లాంటి సమస్యలు ఎన్నో ఉన్నా కూడా నరేంద్ర మోదీ గారితో పొత్తు పెట్టుకున్నారు. ఆయన పొగడానికే టైం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ నాకు తెలిసినంత వరకు 7 to 8 minutes మాట్లాడింటారు. మరి 78 minutesలో దాదాపు 4-5 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారిని పొగడటానికే సరిపోయింది. పోనీ నరేంద్ర మోదీ గారు అంత గొప్పగా ఏం చేశారు మన రాష్ట్రానికి? గుజరాత్కి ఇచ్చిన నిధులు మన రాష్ట్రానికి ఇచ్చాడా? ఉత్తర ఏవైతే పైన ఉన్న రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలు దక్షిణ రాష్ట్రాలకు ఇచ్చాడా? మరి ఉత్తర రాష్ట్రాలకు ఉన్న ప్రేమ దక్షిణ రాష్ట్రాలపై ఎందుకు లేదు నరేంద్ర మోదీ గారికి? ఏం స్పెషల్గా మనకి ఇచ్చాడని నరేంద్ర మోదీ గారిని అంత పెద్ద ఎత్తున పొగిడారు వీళ్ళు? అంటే ఏం లేదు. నరేంద్ర మోదీ గారిని 2019 ఎన్నికల్లో బండబూతులు తిట్టారు. ఆ బండబూతులన్నీ మర్చిపోవాలంటే మళ్ళా కొద్దిగా పొగిడితే నరేంద్ర మోదీ గారు మర్చిపోతారని వీళ్ళు భ్రమలో ఉన్నారు. కానీ నరేంద్ర మోదీ గారికి పొత్తుతో ఎటువంటి ఇష్టం లేనట్లు కనిపిస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడారు?
రాశారో, వాళ్ళు ఏం రాశారో, ఆయన ఏం మాట్లాడారు కూడా మనం ఒకసారి చర్చించుకుందాం. అయితే వీళ్ళు ముగ్గురు పొత్తు అయితే పెట్టుకున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కోసమే నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం నరేంద్ర మోదీ గారికి ఇష్టం లేదు. కానీ వీళ్ళు ఎలాగైనా నరేంద్ర మోదీ గారితో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి నరేంద్ర మోదీ గారిని పోడుతున్నారే తప్ప అంతకు మించి ఏం లేదు. ఇక్కడ పోనీ ఇక్కడ సక్రమంగా సరైన పాలన చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు అంటే సరైన పాలన అంటే మనకు రావాల్సిన నిధులు నియామకాలు ఇచ్చాడా? మన రాష్ట్రం అడ్డుగోలుగా విధించినప్పుడు మన నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా మేము వాళ్ళకి మద్దతు ఇస్తామని బీజేపీ పార్టీ ఆ రోజు 2014 ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము బేసరత్తుగా మద్దతు ఇస్తామని బీజేపీ చెప్పింది. మరి బీజేపీ మద్దతు ఇచ్చినప్పుడు 5 ఏళ్ళ కాదు 10 ఏళ్ళు అడిగిన చంద్రబాబు నాయుడు గారు మరి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకోలేదు? ఉక్కు పరిశ్రమను ఎందుకు ప్రైవేటీకరణ కాకుండా ఆపలేకపోతున్నారు? పోలవరానికి ఎందుకు నిధులు కేటాయించట్లేదని అడగలేకపోతున్నారు? అంటే కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుంటే కింద అధికారులని ఇన్ఫ్లుయెన్స్ చేసి గెలిచొచ్చు అని ఒక ఇది తప్ప అంతకు మించి ఏమీ లేదు కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన అభివృద్ధి పాలన చేస్తున్నాడు. ఆ సంక్షేమ పాలన గురించి వీళ్ళు ప్రశ్నించే దమ్ము లేదు, ఆ అభివృద్ధి పాలన గురించి వీళ్ళు ప్రశ్నించే దమ్ము లేదు. అంటే ఇట్లుంటుందన్నమాట. ఇప్పుడు అదేవిధంగా వీళ్ళు ఏం రాసుకొచ్చారు? పోలీసులు ఎక్కడ ప్రధాని పాల్గొన్న సభపై నిర్లక్ష్యం, ట్రాఫిక్ నియంత్రణకి గాలికి కిలోమీటర్ల కొద్ది వాహనాలు, సభా ప్రాంగణంలో తొక్కిసలాట, ఆ స్టాండ్ సౌండ్పై ఎక్కిన జనం, ఆడియో కేబుల్ తెగి ఆగిన సౌండ్ సిస్టమ్, ప్రధాని ప్రసంగిస్తుండగానే అంతరాయం అయినా పట్టించుకొని పోలీసులు, నిర్లక్ష్యం ఉద్దేశపూర్వకమనే అనుమానం. పోనీ ఇక్కడ వాళ్ళు మీ సభ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా భంగం చేయాలి, లేదంటే మీ సభ పేలూరు కావాలని ఆపోజిషన్ పార్టీ ఎలాగో కోరుకుంటుంది సహజము. వాళ్ళు అలాంటి అవాంతరాలు ఏర్పాటు చేస్తారని మీకు ఎలాగో తెలుసు కదా. మరి అలాంటప్పుడు మీ సొంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని సభ సక్సెస్ అవ్వాలని మీరు కోరుకోవాలని అవసరం లేదా? మరి ఎందుకు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రసంగిస్తుండగా మైక్ కట్ చేస్తుందంటే మీ నిర్వహణ లోపం అది, టీడీపీ నిర్వహణ లోపం అది. టీడీపీ నరేంద్ర మోదీ గారిని అవమానపరచాలని చేసింది, ప్రసంగిస్తుండగా మైక్ కట్ చేసింది టీడీపీ. అది వైసీపీ సభ కాదు, వైసీపీ నాయకులు కాదు, వైసీపీ కార్యకర్తలు కదా అక్కడికి వచ్చి గోల్ చేసింది. మీ టీడీపీ కార్యకర్తలు మీ టీడీపీ నాయకుల్ని మీరు అజమాయిషీ చేయలేకపోతే మీరు ఇంకెందుకు సభలు పెట్టుకోవడం? అంటే ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, ఏది చేసినా పోలీసు వ్యవస్థ చేస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన అభివృద్ధి పాలన చేస్తున్నాడు, వాటిని చూసి వీళ్ళు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ మీ టీడీపీ కార్యకర్తలు పోల్ చెక్తే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, టీడీపీ కార్యకర్తలు మైక్ బాక్సులు పెడితే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, టీడీపీ సభలు మైక్ కట్ అవుతే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు నిర్వహణ లోపం మీరు సరిగ్గా చేయకుండా పోలీసు వ్యవస్థను ప్రశ్నిస్తే ఏ విధంగా ఉంటుంది? అంటే పోలీసు వ్యవస్థ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరే చెప్పారు, ఈరోజు ఎటువంటి అధికారులు లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడు కాబట్టి వాడు తిట్టాడని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు పోలీస్ యాజమాన్యం ఎవరి చేతిలో ఉంది? ఎన్నికల కమిషనర్ చేతిలో కాదా? ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్న పోలీస్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు కంటగడుతున్నారు. ఈరోజు కావాల్సిగా చేస్తున్నారని ఈరోజు కేంద్రంలో ఉన్న అధికార పార్టీతో మీరు పొత్తు పెట్టుకున్నారు. మరి అయినా కూడా నరేంద్ర మోదీ గారు మీ సభకు వచ్చాడు, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నారు, ఇక్కడ పోలీస్ వ్యవస్థను దూషిస్తున్నారు. అంటే పోలీసులు మీ కార్యకర్తలు కింది దించినా కూడా రౌడీజం చేస్తున్న పోలీసులు అని రాస్తారు. సౌండ్ బాక్సులపై ఎక్కుతున్న మా కార్యకర్తలు మా సౌండ్ బాక్సులు మా ఇష్టం అంటారు. వైసీపీ సభ్యుల్లో ఎక్కితే తప్పు లేదు, కానీ మా సభ్యుల్లో ఎక్కితే తప్పు వచ్చిందని ప్రశ్నిస్తారు మీరే. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సభలు సక్సెస్ అవుతున్నా, మీ సభలు సక్సెస్ కాలేదనే కదా. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెట్టినప్పుడు ఏ రోజైనా మైక్ కట్ అయిందంటే అక్కడ నిర్వహణ ఎటువంటి పటిష్టంగా ఉందంటే అటువంటి పటిష్టంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ స్ట్రాటజీలో ఒక్కొక్క స్టెప్ ముందుకు తీసుకుంటూ వెళ్తున్నాడు. ఆ ఒక్కొక్క స్టెప్ ముందుకు తీసుకుంటూ వెళ్తూ ఖచ్చితంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పొలిటికల్ స్ట్రాటజీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు అన్నీ కలిసినా కూడా గెలుస్తామనే నమ్మకం లేదు. ఈరోజు ఎందుకు వాళ్ళ ముఖాల్లోనే తెలుస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ టవర్లపైకి ఎక్కింది ఎవరు? వైసీపీ జెండాలు పట్టుకొని ఎక్కారా? టీడీపీ జెండాలు పట్టుకొని టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు ఎక్కారు. మరి అక్కడ ఆర్డర్ చేయాల్సింది ఎవరు? టీడీపీ నాయకులు. నరేంద్ర మోదీ గారు వస్తున్నారు, ప్రధాని గారు వస్తున్నారు, మీరు దిగండ్రా నాయన స్వామి, మీరు అట్లా ఎక్కితే తప్పు, మన నరేంద్ర మోదీ గారు మన పైన ఏమనుకుంటారని ఒక మాట అంటే వాళ్ళు దిగే వల్ల కాదా? అంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్తున్న వాళ్ళు దిగుతారా? వాళ్ళకి అక్కడికి ఎక్కించింది ఎవరు? మీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి మీరు కదా ఎక్కించింది. అంటే దేశ ప్రధాని వస్తున్నాడు, ఇలా ఎక్కడం తప్పని మీరు చెప్పినారు ఎక్కడన్నా? అంటే అంతకుముందు నరేంద్ర మోదీ గారికి రాకముందు అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, రాష్ట్ర నాయకులు అచ్చెన్నాయుడు గారు, బాలకృష్ణ గారు, వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ ఆ స్టేజ్ పైన ఉన్నారు కదా. వాళ్ళు ఒక మాట చెప్పారు దిగండి అని. మరి దిగండి అని ఒక మాట కూడా ఎందుకు చెప్పలేదు? మరి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతుండగా నిర్లక్ష్యం అన్నారు. మరి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు కూడా మైక్ కట్ అయింది. మరి అప్పుడు ఎందుకు మీ కార్యకర్తలకి చెప్పలేదు? మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఎందుకు మైక్ కట్టగలేదు? అంటే మన దేశ ప్రధానమంత్రిపై మీరు అవమానకరంగా ప్రవర్తించారు. మీరు ప్రధాని నరేంద్ర మోదీని అవమానించారు.
మీరు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారిని అవమానించారు. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి ఏం రాసుకొచ్చాడు, బొప్పడి కుక్కిరిసిన సభ పెరగడం, హైవేపై కిలోమీటర్ల మేర జనం రాష్ట్ర నలుమూలల నుంచి రాక, ప్రసంగాలకు జోరుగా స్పందన అంట. సుమారు 300 ఎకరాల ప్రాంగణం, సుమారు అంటే దాదాపు అనే దాన్ని సుమారు 300 ఎకరాల ప్రాంగణం అంటే వాళ్ళు పెట్టిన సభ ఎన్ని ఎకరాల్లో పెట్టినారు కూడా తెలియదు. 300 ఎకరాల ప్రాంగణం, జాతీయ రహదారిపై అటు ఇటు దాదాపు 20 కిలోమీటర్ల, ఎటు చూసిన జనం ప్రభంజనం, అంటే ఎటు చూసిన జనం ప్రభంజనం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తొలి ఉమ్మడి సభ సూపర్ హిట్ అయింది. అక్కడ మైక్ కట్ అయింది. నరేంద్ర మోదీ గారు పైకి ఎక్కువ దిగండి అన్నారు. మరి ఎలా సూపర్ హిట్ అవుతుంది? దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వస్తే, దేశ నాయకుడు వస్తే ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోదీ ఒక శక్తి అని భావిస్తున్నాయి. అలాంటి నాయకుడు వస్తే మైకు కట్ అయింది. మరి ఎలా సూపర్ హిట్ అవుతుంది? పల్నాడు జిల్లా చిలుకూరుపేట సమీపంలో బొప్పెడ వద్ద ఆదివారం నిర్వహించిన ప్రజాగలం సభలో జనగర్జన వినిపించింది. ఉదయం నుంచి సభ ప్రాంగణానికి జనం రాక మొదలైంది. మధ్యాహ్నానికి మొత్తం మైదానం నిండిపోయింది. ఆపై జాతీయ రహదారి సైతం కడచూపు మేర జనసముద్రంగా మారింది. యువకులు, వృద్ధులు, మహిళలు, పిల్లలు ఉన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు కూటమి పార్టీల జెండాలతో బుప్పడి వైపు కదిలారు. ఇటు చిలుకూరుపేట, అటు మార్టర్ వరకు రోడ్డు అంతా జనంతో నిండిపోయింది. వేలాది మంది సభ ప్రాంగణానికి చేరుకోలేక వాహనాల్లో ఉండిపోయారని రాశారు. మరి వారాల్లో ఉండిపోయారు. ఇక్కడ సూపర్ హిట్ అయిందన్నారు. మరి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతుంటే ఎందుకు మైక్ కట్ అయింది? మరి నరేంద్ర మోదీ గారు పైన ఉన్న జనాలు ఎందుకు దించమని అడుగుతున్నారు? ఇక్కడేమో సూపర్ హిట్ అని రాశారు, ఇక్కడేమో లోపాలు రాశారు. మరి ఈ రెండిట్లో ఏది నిజం? ఫ్రంట్ పేజీలోనే రాశారు. ఇక్కడేమో సూపర్ హిట్ అని రాస్తున్నారు, ఇక్కడేమో లోపాలు రాశారు. అంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ పెట్టిన సభ అట్రఫ్లాప్ అయిందని వాళ్ళే ఒప్పుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళే ఒప్పుకున్నారు. ఎందుకంటే దేశ ప్రధాని మాట్లాడుతుంటే మైక్ కట్ అయింది, దేశ ప్రధాని గారు కిందకి దిగి ఉన్నారు. అంటే ఇట్లాంటి లోపాలన్నీ ఉన్నాయి. అంతేకాకుండా నిన్న అవినీతి సర్కార్ను అంతం చేయండి, 5 ఏళ్లుగా అభివృద్ధి కుంటపడింది, అవినీతి చేయడంలోని మంత్రుల పోటీ, కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారే డబుల్ ఇంజిన్ సర్కార్తో ప్రగతి పరుగులు, వికసిత్ భారత్, వికసిత్ ఏపీ మా లక్ష్యం, రాష్ట్రం కోసం చంద్రబాబు, పవన్ కృషి, కూటమి అభ్యర్థులను గెలిపించండి, రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ. ఇక్కడ ఒక్క మాట అయినా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడని మాట్లాడారా? ఒక్క మాట అయినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారా? ఒక్క మాట అయినా జగన్మోహన్ రెడ్డి గారిని సర్కార్ని గద్దెదించండి, మా కూటమిని గెలిపించండి అన్నారు. మరి మా కూటమిని గెలిపించండి అంటే ఎన్డీఏ కూటమిని గెలిపించండి అన్నాడు. ఏపీలో ఎన్డీఏ కూటమి బలంగా ఉందా? ఎన్డీఏ కూటమి బలంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ గురించి ఒక్క మాట అనలా. అంటే జగన్ గారి పరిపాలన మన దేశ ప్రధానమంత్రికి నచ్చింది. కానీ అతను వాళ్ళది వేరే పార్టీ, వీళ్ళది వేరే పార్టీ. రాజకీయ సిద్ధాంతాల ప్రకారం పార్టీలు వేరుగా ఉన్నప్పుడు ఒక నాయకుని ఇంకో నాయకుడిని మంచి చేసినా కూడా పబ్లిక్ మీటింగ్లో పొగిడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితి ఉంది. అయితే దేశ నరేంద్ర మోదీ గారు ఆ ఒక్కటి తప్ప రాజ్యాంగాన్ని మార్చే దమ్ము బీజేపీకి లేదు. ఆ రాష్ట్ర పార్టీదంతా హడావిడి, ప్రజలు మా వైపే, ఈఎంఐఎంలు, ఈడీ, సిబిఐ, ఐటీ లేకుండా ప్రధాని మోదీ ఎన్నికలకు వెళ్ళలేరు, 56 అంగుళాల ఛాతి కాదు మోదీ డొల్ల మనిషి, 2 పార్టీల పోరాటం. ఇక్కడ ఈఎంఐఎంల గురించి మాట్లాడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, మరి తెలంగాణలో ఈఎంఐలు ట్యాంపరింగ్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఒప్పుకుంటున్నారా? మరి కొన్ని రాష్ట్రాల్లో ఈఎంఐఎంల ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ ఈఎంఐలు అంటే ఏ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా, టీడీపీ గెలిచినా, బీజేపీ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి వాళ్ళ లోపాలను సమర్థించుకోవడానికి ఈఎంఐఎంలు పడతారు. నిజంగా ఈఎంఐలను ట్యాపింగ్ చేసేటట్లుంటే 2014లో మన దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మన దేశంలో ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా అన్ని ప్రభుత్వాలను బీజేపీనే గెలవాలి కదా. మరి అక్కడక్కడ ఎందుకు గెలుస్తున్నారు? 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత 2019లో మరి ఏపీని తీసుకుంటే 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ఇక్కడ ఈవీఎంలు ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరగదు. ప్రజా ఓట్లు వేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చాయి. మరి ఆ 151 సీట్లు తగ్గించి మరి ఒక 30-40 సీట్లను బీజేపీ గెలుచుకోవచ్చు కదా. మరి ఎందుకు బీజేపీ గెలుచుకోలేకపోయింది? ఎందుకు ఓటు శాతం పెంచుకోలేకపోయిందంటే మరి మన పక్కనున్న తమిళనాడులో ఎందుకు బీజేపీ గెలవలేకపోతుంది? కేరళలో ఎందుకు ఇంకా బీజేపీ గెలవ? తృణమూల్ కాంగ్రెస్ ఎలా గెలిచింది? మరి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచింది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచింది? మహారాష్ట్రలో ఎలా గెలిచింది? మరి అక్కడక్కడ గెలుస్తున్నారు కదా. మరి గెలిచిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే అవి కూడా మీరు కూడా ట్యాంపరింగ్ చేసుకున్నారా? ఏదైనా నిజాయితీ రాజకీయాలు చేస్తే ఎవరైనా ఈసీ వేట స్టార్ట్, వైసీపీతో ఆట గలికే అధికారులపై కఠిన చర్యలు. ఈఎంఐ జగన్ బొమ్మ తీయాల్సిందే. ఎన్నికల అధికారులకు సవాల్. ఎటు చూసిన సీఎం పోర్టులు, సచివాలయం, పంచాయతీల ఆర్బీకే భవనాలపై వైసీపీ జెండా రంగులు రుద్దుడు. వైట్ వాష్ చేయాలంటే భారీ ఖర్చు. ప్రభుత్వ పథకాలపైనే ముద్రణ. ఇది ఉంది. ఒకటి తప్ప ఏదైతే మనకి ముఖ్యంగా చూసుకుంటే వీటిలో ప్రజాగలం గురించి ఎక్కువ రాసుకొచ్చారు. అయితే ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక ఈ విధంగా ఉంది. అదేవిధంగా
జగన్ సర్కార్ను పాదరేయండి, అది అవినీతితో కూరుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం. అవినీతిలో మంత్రులు పోటీ పడుతున్నారు. 5 ఏళ్లుగా రాష్ట్రం అభివృద్ధి కుంటపడింది. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం. కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలి. ప్రజాగలం బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలేదు. అవినీతిలో మంత్రులు పోటీ పడుతున్నారు, మంత్రులపై నిందలు వేస్తున్నారు కాబట్టి మరి వాళ్ళు అవినీతి చేశారో లేదో దేవుడికి ఎరుగు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే ప్రజాదరణ లేదో వాళ్ళందరినీ మార్చిన పరిస్థితుంది. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ బాగుంది. 5 ఏళ్ళుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటపడింది. 5 ఏళ్ళుగా రాష్ట్రంలో కుంటపడింది అన్నది అబద్ధం. ఎందుకంటే ఈరోజు సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటరీ వ్యవస్థ కావచ్చు, కేరళ ఎప్పుడు స్టాప్లో ఉన్న చదువుని ఈరోజు ఏపీ ఉంది అని చెప్పుకోవడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. మరి అది అభివృద్ధి కదా. మరి కేంద్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గెలిపించాలి. ఎవరైనా వాళ్ళ పార్టీని గెలిపించాలని కోరుకుంటారు. ఇంకా జెండాలు వేరైన అజెండా ఒకటే, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం భాజపా, జనసేన జనసేన జట్టు ప్రజల జీవితాన్ని తీర్చిదిద్దే బాధ్యత మాది. మీ ఆశీర్వాదం, మద్దతు కావాలి. దేశానికి సరైన సమయంలో మోదీ లాంటి నాయకుడు దొరికారు. జగన్ సీఎం కాదు, సారా వ్యాపారి. ఇసుకను దోచిన వారంతా ఆయన బినామీలే. ఉప్పొంగిన జనసంద్రం, లక్షల సంఖ్యలో మాట్లాడుకుందాం దీని గురించి. సింహం భాగం బీజేపీ ఏదైతే ఎలక్ట్రానిక్ బాండ్లు ఉన్నాయో దాని గురించి, ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి మొత్తం 8,000 కోట్లు, ఇతర పార్టీలకు గణనీయ స్థాయిలోని నిధులు. ఫ్యూచర్ గేమింగ్ సంస్థ నుంచి డిఎంకేకు దాదాపు 509 కోట్లు. ఈసీ వెబ్సైట్లో తాజా గణాంకాలు వెల్లడించారు. ఇది ఇక్కడ మనం మనం ఇంతకుముందే మాట్లాడాం. ఈఎంఐ మీడియాలతోనే మోదీ గెలుపు, అవి లేకుంటే ఆయన విజయం అసాధ్యం. భారత్ జూడో న్యాయయాత్రలో సామాన్యుడు సమస్యల వెలుగులకు ముగింపు సభలో రాహుల్ వ్యాఖ్యలు. లోక్సభ ఎన్నికల్లో ముందే గెలుపు ఇండియా కూటమి నేతలు. ఇది వీళ్ళు రాసుకొచ్చింది ఏంటంటే ముఖ్యంగా ప్రజాగలం గురించి వార్త రాశారు. ఈ ప్రజాగలం గురించి మనం ఇంతకుముందే మాట్లాడినాం. అయితే వీళ్ళు నిర్వహణ లోపాలు అక్కడ రాయట్లేదు. ఎందుకు నిర్వహణ లోపాలు రాయట్లేదంటే ఖచ్చితంగా నిర్వహణ లోపాలు రాస్తే బాగోదు అని చెప్పి వీళ్ళు రాయట్లేదు. కానీ మైక్ పని చేయలేదని ఎక్కడే కానీ రాయలేదు. వీళ్ళు ఏం చేశారంటే ఆ మైక్ పని చేయకపోవడానికి కారణం పోలీసులు అంట. ఏమన్నా పోలీసులు మైక్ సెట్ పని చేస్తారా? పోలీసులు ఏమన్నా పోలీసులు మైక్ సెట్ పని చేయరు కదా. పోలీసులు పని పోలీసులు చేసుకుంటారు. పోలీసుల పని పోలీసులు చేసుకున్నప్పుడు మరి మీ మైక్ సెట్ పని మీరు చేసుకోవాలి. మరి పోలీసులు కూడా ఖచ్చితంగా మైక్ పని చేయకపోతే పోలీసుల కారణం అనడం ఎంతవరకు కరెక్టు? అదేవిధంగా పోలీసులు వీళ్ళు సాక్షిలో ఏం రాసుకొచ్చారో మనం ఒకసారి చూసుకున్నట్లయితే నిర్వహణ లోపాలు ఎత్తి చూపుతారు. ఈ సాక్షి పేపర్ని నిర్వహణ లోపాలు ఎత్తి చూపుతారని మనం ఈరోజు సాక్షి పేపర్ తీసుకున్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలకు టీడీపీ పెట్టిన సిద్ధం సభలు మనం బ్యారేజ్ చేసుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన స్ట్రాటజీతో ముందుకెళ్ళి ఖచ్చితంగా సక్సెస్ చేసుకోగలిగింది వైఎస్ఆర్సీపీ. మరి ఈరోజు ప్రశ్నితాత్మకంగా తీసుకున్న ప్రజాగలం సభను మాత్రం టీడీపీ అటర్ఫ్లాప్ చేసుకుంది. ఎందుకంటే జనాలు ఎంతమంది వచ్చారన్న మనం పక్కన పెడితే జై ఓబీసీ అసెంబ్లీ లోక్సభ 59 స్థానాలకు గాను ఇవి చెప్పుకొచ్చింది. నేటి నుంచి 10వ తరగతి ఫ్రూట్ ప్రాసెసింగ్ ఎక్కడ రాసింది? ఈ వైఎస్ఆర్ రాష్ట్రంలో జగన్ పార్టీ కాంగ్రెస్ ఒకటే, 2 పార్టీలను ఒకే కుటుంబం సభ్యులు నడుపుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎన్డీఏకే పడకుండా 2 కుమ్మక్కయ్యారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటపడింది. 400కు పైగా సీట్లతో ఎన్డీఏను గెలిపించండి. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. ఏపీని గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధికి పునాది వేస్తాం. మహిళలు, యువతకు కొత్త అవకాశాలు. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది. స్వార్థ ప్రయోజనాల కోసం ఇండియా కూటమి. చిలుకలూరుపేట శివారు బొప్పడి ఎన్డీఏ సభలో ప్రధాని మోదీ అవకాశవాద కూటమికి ఓటు ఎందుకు వేయాలి? జెండాలు కలిపింది అధికారం కోసమే, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని ప్రజాగలం సభలో తేటతెల్లం సభ నిర్వహించడం చేత కాదు. జగన్పై యుద్ధం చేస్తారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్నాని ధ్వజం. మరో ఫ్లాప్స్ ప్రజాగలం ప్రధానికి అవమానంతో మొదలైన ఎన్డీఏ తొలి సభ. లక్షలాది మంది వెళ్ళబోయిన సభ 10వ పేజీలో ప్రముఖంగా రాసుకొచ్చారు ఈ సభ గురించి. వీళ్ళు దేశ ప్రధానికే మరో ఫ్లాప్స్ అంటూ ఒక వార్త రాసుకొచ్చారు. మనం ఈ ఫ్లాప్స్ చూసుకుందాం. ఎందుకంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి అంటే ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడిన సభ సాక్షి పేపర్ సైతం వైఎస్ఆర్సీపీకి ఓటు వేద్దని నరేంద్ర మోదీ గారు చెప్పిన మాటలను రాసింది. మరి ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎందుకు రాయలేవు? మరి అంటే ఖచ్చితంగా ఇగో మరో ఫ్లాప్స్ ప్రజాగలం. ఆ ప్రధానికి అవమానంతో మొదలైన ఎన్డీఏ తొలి సభ. ఈ
ఎన్డీఏకి మరో సులిత ప్రభ కనీసం ఓ సెలవు ఓ పూల బోకే కూడా తీసుకురాని బాబు పవన్ మోదీకి సన్మానం అంటూ వ్యాఖ్యత ప్రకటన లేచి నిల్చొని మోదీ దిక్కులు చూసిన టీడీపీ జనసేన కార్యకర్తలు వీళ్ళు ఖచ్చితంగా ఒక ఫ్లాప్ షో అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఎందుకు ఫ్లాప్ షో అంటున్నామంటే నరేంద్ర మోదీ గారికి కనీసం ఏది కూడా ఇవ్వలేదు వీళ్ళు. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇక్కడ మనం ఒక్కొక్కటి మనం విశ్లేషణ చేసుకున్నాం. ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి బుకేరీ ఇవ్వాలని చెప్పింది. మరి ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి ఏం రాసుకొచ్చింది, సక్సెస్ అయింది. అదేవిధంగా పోలీసుల నిర్లక్ష్యం వల్లే మైక్ కట్ అయిందని రాసుకొచ్చింది. ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ సభ పెడితే పోలీసులకు ఏం సంబంధం, వారు సభ పెట్టకుండా వీళ్ళు సభ పెట్టడం ఎంతవరకు కరెక్ట్. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన సిద్ధం సభలు మాత్రం గ్రాండ్ సక్సెస్ఫుల్ చేసుకుంది. ఈ రెండు సభల్ని చూసిన ప్రజలు ఏమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.